తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళకి ఒక టైం వస్తుంది. ఏ టైం అంటే అక్టోబర్ నవంబర్ 2 months టైం. అప్పటిదాకా తిన్నామా పడుకున్నామా తెల్లారింది. ఎవరికి ఎస్ చెప్పకండి, నోజు చెప్పకండి. ముఖ్యంగా నో చెప్పాలి. అందరికీ నో చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళు నో చెప్పాలి. ఎందుకోసం అంటే మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనంటే మీ జీవిత కాలాన్ని ఇరికిచ్చే ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం నో ఎవరు చెప్పాలి అని అంటే వృశ్చిక రాశి వారు. కన్యా రాశి, తులారాశి, కర్కాటక రాశి నో చెప్పొద్దు. వృశ్చిక రాశి వారు నో చెప్పాలి. ఒరే వెళ్దాం వస్తావా? నో, నేను రాను, నేను పని చేసుకోవాలి, ఇంతే. వెళ్దాం వస్తావా అంటే నో అని చెప్పాలి. తాగుదాం దా అని అంటారు, నో రాను అని చెప్పాలి. సో ఈ సంవత్సరం మీరు ఆ పాట ఏదో ఉంటుంది కదా, రాను బొంబాయికి రాను అని, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అదే రింగ్ టోన్ పెట్టేసుకోండి. ఎవడన్నా నేను ఫోన్ చేస్తే నేను రాను అని చెప్పండి. నా వల్ల కాదు, నో అని చెప్పండి. ఎందుకోసమండి ఈ సంవత్సరము ట్రాప్లో పడిపోతారు. వృశ్చిక రాశి వారు, తర్వాత మీనరాశి వారు ట్రాప్లో పడే టైం ఇది. సో డోంట్ గెట్ ఇన్ ట్రాప్. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు మీకే చెప్తున్నా, కెమెరాని వాడకండి. కెమెరాని ఎంత దూరం పెడితే అంత మంచిది మీ జీవితానికి. చాలామంది అనుకుంటారు కెమెరాలో మన ఫోటోలు దిగిన తర్వాత డిలీట్ చేస్తే పోతాయి అనుకుంటారు. మళ్ళీ చిటికేస్తే రికవరీ చేయొచ్చు. జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. ఫోటోలు దిగకండి. సో అర్థం చేసుకోండి. మరి వామ్మో, మరి వీళ్ళు పరిహారాలు గురుగారు అసలు వీళ్ళని ఇన్వైట్ కూడా చేయలేదు మీరు? వీళ్ళు అక్షయ తృతీయకు వస్తే మంచిది, రాకపోయినా నేనేం అనలేను. మీ మీ తలరాత బాగా లేదు, బాగా చేసుకోవాలనుకుంటే రండి, లేకపోతే రావద్దు. అదర్వైజ్ రెమెడీస్ ఇంకేం లేదు, ఇంకా అనుభవించాల్సిందే. అంతే, ప్రారబ్ధ కర్మ అంతే. కొంతమంది కర్మ అనుభవించాలి అంటే అది అనుభవించాల్సిందే, అది అంతే ఉంటుంది.